ఒడ్లు వచ్చి 15 రోజులు అయినాయి. ఎండి బాగా పొలం మీద తాగిన ఒడ్లు ఇలా 15 రోజులు ఎవరు దిక్కు దర్యాది ఎవరు లేకుండా ఆఫ్ చేసుకుంటా అన్నీ ఒక్కసారి పెడతామని అవన్నీ తడిసి మొత్తం ముద్దలు అయినాయి. మా పరిస్థితి ఏంది ఇప్పుడు ఇది మొత్తం రాసి తిరిగాలంటే ఎవడెత్తాడు? డబుల్ పని కాదా రైతులకు? ఎవరైనా రైతులుగా ఆదుకుంటారా? రైతు అంటే లెక్కే లేకుండా అయిపోయింది. ధాన్యం కొనుగోలు చేయక రైతులు బాగా ఇబ్బంది పడుతున్నారు. వెంటనే గవర్నమెంట్ స్పందించి ధాన్యాన్ని కొనుగోలు చేసి సహకరించాలి. మిల్లర్లు సిండికేట్ అయ్యి మమ్మల్ని ఇబ్బంది పెడతారు. అధికారులు మిల్లర్లు అందరు సిండికేట్ అయ్యి మమ్మల్ని ఇబ్బంది పెడతారు. మేము ఒడ్లు కాంటా పెట్టాలి. అంత రైతులు ఆగమవుతున్నాం. ఈడ నాకు చిరుకులు పడుతున్నాయి. ఇప్పుడు నేల అవుతుంది. మేము వరకు కోసేది ఇన్నే ఉంటున్నాం. సెంటర్ ఓపెన్ కాలేదు. 4 సార్లు ఓపెన్ అయినాయి. ఆల్రెడీ కాంటలు ఎక్కడెక్కడ అయినాయి. ఇప్పుడు ఎక్కడెక్కడ ఒడ్లు తడిసి ముద్దయి ఏ గది లేక మాకు చాలా అవసరం పడుతున్నాం. కనీసం ఇవాటి రేపట్ల దయదలిసి మా మీద ఈ ఒడ్లను సెంటర్లను ఓపెన్ చేయాలని కోరుతున్నాను. ఇప్పుడు అకాలంగా వర్షం కొట్టి రాళ్ళవన వాటితోటి మొత్తం వర్షం కారణంగా మా వరంతా కింద పడ్డది. మొత్తం నష్టం అయిపోయింది. వడ్లు మొత్తం రాలిపోయినాయి. ఇప్పుడు కోసుకుందామంటే కోసే పరిస్థితి లేదు. మాకు గవర్నమెంట్ నుంచి ఇలాంటి నష్టపరిహారం కావాలి. అధికారులు పంపించి సర్వే చేసి మాకు నష్టపరిహారం ఇప్పించాలని మేము కోరుకుంటున్నాం.